అందుకే పోయాడు కదా. యా ఓకే. ఓకే. అరుణ్ కుమార్ గారు నమస్కారం అండి. నా వాయిస్ వినిపిస్తుందా అరుణ్ సార్ కుమార్ గారు? చెప్పండి. అంటే సార్ చెప్పండి. మరికొన్ని గంటల్లో ఏసీపీ విచారణ జరగబోతోంది. అంటే ఈ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేకపోతే గడువు కోరుతారా అనే కొంచెం ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే హాజరవుతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు, ఒకవేళ హాజరు అవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? ఐ డోంట్ థింక్ సో. హాజరు కాకపోవచ్చు. బికాస్ యాజ్ పర్ సోర్సెస్ ఈస్ ప్రిపేరింగ్ పిటిషన్ బిఫోర్ ఫైల్ ఎ పిటిషన్ బిఫోర్ సుప్రీం కోర్ట్. మైట్ బి ద రిజల్ట్ ఈస్ సోర్ టు ది సిడి చిన్నదొరకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ టీం సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి రెడీగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ జస్ట్ టు ట్యాగ్ ది ఆర్డర్ కాపీ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్. ఇందులో క్లియర్ గా కనిపిస్తుంది 37 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బేసిక్ కంపెనీ ఏదైతే ఉందో దాని సిస్టర్ కన్సర్న్ కావచ్చు, మదర్ కన్సర్న్ కావచ్చు, ఆ కంపెనీ ఫార్ములా ఈ రేస్ ను ఆపరేట్ చేస్తున్న ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ లో ఉన్న కంపెనీ ఏదైతే 100 కోట్లు లాస్ వచ్చిందని కేటీఆర్ ప్రెస్ మీట్ లో స్వయంగా చెప్పిండో ఆ కంపెనీ మదర్ కన్సర్న్ 37 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి కొని ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద మెయిన్ కేస్. అసలు దాని గురించి చెప్పట్లేదు. ఐపీసీ 420 ఏం చెప్తుంది అంటే 200 రూపాయల ఇండియన్ కరెన్సీ ఎక్కడైనా మిస్అప్రోప్రియేషన్ జరిగితే 420 విల్ అప్లై. చీటింగ్, ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, 409 కంట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్ ఎక్స్చెక్కర్ ను కాపాడాల్సిన హోదాలో ఉండి 55 కోట్లు డిస్బర్స్ చేయడం, తదనంతర పరిణామాల్లో 8 కోట్ల రూపాయలు మరొకసారి దాని ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కట్టాల్సి రావడం, 10 కోట్లకు మించి జిహెచ్ఎంసీ నిధులను విడుదల చేయడానికి అధికారాలు ఉండకపోవడం, క్యాబినెట్ మినిస్టర్ అయ్యుండి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ విధించిన నిబంధనలను తుంగల తొక్కి ఈ డబ్బులను రిలీజ్ చేయమని అధికారులకు చెప్పడం, అధికారులు వాటిని రిలీజ్ చేయడం. బీయింగ్ ఐఏఎస్, హౌ అరవింద్ కుమార్ ఇస్ ఎంటైటిల్ టు రిలీజ్ ద అమౌంట్స్? అమాయకంగా ఆయన చెప్పిండు నేను పంపిస్తా అంటే తాత జాగీరా, చిన్నదూర తాత జాగీరా, లేకపోతే అరవింద్ కుమార్ తాత జాగీరా? అది యు ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ పీపుల్, స్టేట్ ఎక్స్చెక్కర్, రాష్ట్ర ఖజానాను కాపాడాలి కదా. క్యాబినెట్ ఖజానాను దొంగతనం చేసే గజ దొంగ అయితే ఎవరు కాపాడతారు? 200 రూపాయలు తప్పు చేస్తేనే అమాయకులకు శిక్షలు వేస్తున్నారు. మీరు ఎప్పుడైనా మీకు వీలుంటే స్టేట్ లో ఉన్న అన్ని ప్రిజన్స్ ని ఒకసారి వెరిఫై చేసే కార్యక్రమాన్ని జీ తెలుగు వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వందల సంఖ్యలో అమాయకులు డిటైన్ అయిపోతున్నారు, అరెస్ట్ అయిపోయి లోపల బెయిల్ ఇవ్వడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో పబ్బం గడుపుకుంటున్నారు. వాళ్ళు అందులో మగ్గిపోతున్నారు. మరి ఈయనకెందుకు, ఈ చిన్న దొరకెందుకు? చిన్న దొర చేసింది సామాన్యమైన నేరం కాదు. ఈ సోకాల్డ్ చిన్న దొరను షుడ్ కన్ఫైన్ బిహైండ్ ద బార్స్. ఇంకేమేమి దొరుకుతాయో అప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఈయన స్వయంకృత అపరాధం ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం. అరుణ్ కుమార్ గారు, నేరమని మీరు అంటున్నారు, కానీ దానివల్ల హైదరాబాద్ కి చాలా పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాతి తెచ్చిందంటే కేవలం ఈ కార్ రేస్ అని చెప్తా ఉన్నారు కదా. సార్ మీరు ఒక 2 కోట్ల రూపాయలు నాకు ఇప్పుడు ఇవ్వండి, నేనే ఒక పేపర్ పెట్టి దాంట్లో అసలు 9.5 సంవత్సరాల్లో అద్భుతాలు జరిగిపోయినాయి, తెలంగాణ దాన్ని ఐసోలేట్ చేసి భారతదేశంలోకి వెళ్ళి తీసుకపోయి స్వర్గంలో పెట్టిండ్రు అని నేను రాస్తాను. ఎవడో కోన్కిస్క గుట్టంగా ఎవడో రాసిన పేపర్లో 100 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు వచ్చినాయి, 300 కోట్లు వచ్చినాయి. అస్సలు కంపెనీ బొక్కటది సార్. 100 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ లో దెర్ ఇస్ నో అగ్రిమెంట్ బిట్వీన్ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కి గవర్నమెంట్ కి. దెర్ ఈస్ నో అగ్రిమెంట్ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్స్, టు ఇన్వెస్ట్ ద అమౌంట్స్. వాట్ ఎవర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ టు బి డెవలప్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అంతవరకే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధం. వాడేవాడో థర్డ్ పార్టీ చేయాల్సింది. వానికి 100 కోట్లు నష్టం వచ్చినాయంటే 100 కోట్లు స్పష్టంగా కళ్ళ ముందర నష్టం వచ్చిన కంపెనీని వదిలిపెట్టి ఎవడో ఏదో కొనికిస గుట్టంగా రాసిన దాంట్లో 100 కోట్ల 1000 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. ఎవరు సార్ అమాయకులు? మీరు వెళ్ళినరా? కార్ టికెట్ ఏమైనా మీరు తీసుకున్నారా? నేను తీసుకున్నానా? అసలు కార్ టికెట్లు అమ్మినరా? ఆ హంగామా చేసి 3-4 రోజులు హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ చేసి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది కేటీఆర్ కదా. అది పక్కకు పెడతాం. ఫార్ములా ఈ రేసింగ్ మీరు బయట ట్రాక్ ఏర్పాటు చేసుకొని 4th సిటీయా 5th సిటీయా 54th సిటీయా ఏర్పాటు చేసుకోవాల్సింది వద్దన్నోడు ఎవడు. కానీ జనాలను ఇబ్బంది పెట్టి
స్ట్రైట్ గా ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లో ఉన్న కంపెనీ 100 కోట్లు నష్టపోయిందంటే బుద్ధి తెలివి ఇంగిత జ్ఞానం ఉన్నోడేవాడు దాన్ని ముందుకు తీసుకుపోడు. అయినా సరే నీకు సంబంధం లేదు, ఆ కంపెనీ పక్కకు జరిగిన తర్వాత హౌ యు ఆర్ ఎంటైటిల్ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్స్ 55 crores టు ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కి? ఎట్లా చేస్తారు మీరు? అగ్రిమెంటే లేదు. అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నారు, బయలాటరల్ అగ్రిమెంట్. అది కూడా ఎవరు చెప్పింది మీకు? రాష్ట్ర ఖజానాను దోచిపెట్టమని చెప్పింది ఎవరు? ఆర్ యు ఎంటైటిల్ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్స్? ఇన్ వాట్ వే యు ఆర్ కాంపిటెంట్? అసలు నీకు క్యాబినెట్ మినిస్టర్ గా కొనసాగే హక్కే లేదు. టెంటేటివ్ అరేంజ్మెంట్ అది. కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత ఒక టెంటేటివ్ అరేంజ్మెంట్ లో మాత్రమే మీరు డే టు డే బిజినెస్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేంత వరకు చేసే అధికారం ఉంటది తప్ప, మొత్తం తాత తాత జాగీర్ అయినట్టు దున్నపోతులు అమ్మి ప్యాకెట్ ఆడిండు అయ్యా, ఈయననేమో మొత్తం ఉంది కాబట్టి రాష్ట్ర ఖజానాను దోచిపెడుతున్నాడు. ఎందుకు దాటి మాట్లాడుతున్నాం అంటే, 200 రూపాయలు 300 రూపాయల మిస్అప్రాపరేషన్ జరిగితే, చీటింగ్ జరిగితే వాళ్ళని తీసుకుపోయి కన్ఫైన్ చేస్తున్నారు మంత్స్ టుగెదర్. వాళ్ళకు బెయిల్ ఇచ్చేటోడు గతి లేడు. మరి ఏమంటారు కదా, 37 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ ఏ విధంగా ఆ బేసిక్ కంపెనీ మదర్ కన్సర్న్ ఎట్లా కానీ అరుణ్ కుమార్, కేటీఆర్ గారు మాట్లాడుతూ అంటే చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారానే జరిగాయి, దీంట్లో అసలు అవినీతికి ఆస్కారం ఎక్కడుంది అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా జరిగిన నేరం ఏమిటో, ఎక్కడ జరిగిందని కూడా ఎఫ్ఐఆర్ లో ఇంతవరకు ఏసీపీ పేర్కొనలేదని చెప్తా ఉన్నారు కదా సార్. ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ఏ ఎన్సైక్లోపీడియా. 100 సార్లు చెప్పడం జరిగింది, 1000 సార్లు చెప్పడం జరిగింది కోర్టుల్లో. ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమిక నివేదిక, అది. దానికి అంత ఇబ్బంది పడితే నెక్స్ట్ రిమాండ్ కేసు డైరీలు వస్తాయి, ఛార్జ్ షీట్లు వస్తాయి, అందులో దొరవారు ఏమేమి బొక్కిండు, దొరవారు ఏమేమి ఇచ్చిండ్రు. నేను చెప్తున్నా కదా, 37 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కొనిపించడం జరిగింది మదర్ కన్సర్న్. ఆ కంపెనీ ఏదైతే ఉందో 100 కోట్లు నష్టపోయిందో ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లో, ఆ కంపెనీ 100 కోట్ల రూపాయలు 37 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కొని బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అవి ఎన్కాష్ కావడం కూడా అయిపోయింది. అంటే దెర్ మస్ట్ బి కాన్స్పిరసీ, క్లియర్ కాన్స్పిరసీ. ఇంతకు మించి ఏం కావాలా? ఇప్పుడు అక్యూజ్డ్ ఎప్పుడు కూడా నేను నేరం చేయలేదని చెప్తాడు సార్. అంతెందుకు, ఎవరికి ఈయననే కదా ప్రెస్ మీట్లు పెట్టి ఎవరికి సంబంధం లేదు, నేనేం చెప్తేనే అరవింద్ కుమార్ రిలీజ్ చేసిందని చెప్పిన వ్యక్తి హైకోర్టులో కౌంటర్లు ఫైల్ చేసేయమంటాడు. తూచ్, నాకు సంబంధం లేదు, వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు, నేనేం చెప్పలేదు, నేను చెప్పిందంతా ఉత్తది, మీకు మీడియాలో నేను ఫూల్ ని చేసిన. April 1 రాకముందుకే నవంబర్లో డిసెంబర్లో ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని అందరినీ నేను ఫూల్ చేసిన అని చెప్పిండు క్లియర్ గా. అంటే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు తప్ప, లేకపోతే అరవింద్ కుమార్ కి డైరెక్షన్ ఇచ్చింది కరెక్ట్ తప్ప, ఏది తప్పు ఎవరిది తప్పు? పూర్తి స్థాయిలో 55 కోట్లు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం. వాటిని విత్డ్రా చేసి నగర్ బ్రాంచ్ లో ఆ అమౌంట్ విత్డ్రా చేసి దాన్ని ఫారిన్ కరెన్సీలోకి మార్చి దాన్ని ఎఫ్యూఓకు బదలాయించిన మాట వాస్తవం. అది ఇంతకంటే నేరం ఏముంటది సార్? 55 కోట్లు నీకు చిన్న మాట ఉండొచ్చు, ఎందుకంటే 1,00,000 కోట్లు బుక్కిన ఒక టంగ్ ట్విస్టర్ కదా, 1,00,000 భక్షములు బుక్కిన కుక్షికి ఒక భక్షము 1,00,000 అని, అదే అది అప్లై అవుతుంది. 1,00,000 భక్షములు మెక్కిన ఈ కుటుంబానికి 57 కోట్లు 55 కోట్లు 1,00,000 కాదు కదా. క్లియర్ చీటింగ్. దొరికిపోయిన దొంగ నేను కానే కాదంటాడు శిక్ష వేసేంత వరకు. అనాలే కూడా, అనకుంటే ఫిక్స్ అయిపోతారు, అక్కడికే శిక్ష పడుతుంది, కేసులే నడవవు అసలు. రైట్.